ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం చివరి అధ్యాయం 30వ వచనం నుండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే 45వ వచనం చదువుకుందామా. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను. దేవునికి స్తోత్రం. వారి కన్నులు తెరచెను, వారి మనస్సు తెరచెను. ఎప్పుడు జరిగిన సంఘటన ఇది? యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆదివారమున ఆయన పునరుద్ధానుడైన తరువాత 13వ వచనం కూడా చూడండి. 24వ అధ్యాయంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు ఆ దినమందే, ఏ దినము? యేసు ప్రభు వారు సమాధిలో నుండి తిరిగి లేచిన దినమందే, ఆ దినమందే ఆదివారమునే. ఏ వారం అండి? ఆదివారమున. ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను గ్రామానికి వెళుతూ ఉన్నారు. ఆ ఎమ్మాయు గ్రామానికి ఇద్దరు వెళ్తుంటే వారితో కూడా ఆ దినమందే, అనగా యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి తిరిగి లేచిన దినమందే ఇద్దరు శిష్యులు వెళుతూ ఉంటే యేసు ప్రభు వారు కూడా వారితో కలిసి వెళుతూ ఉన్నారంట. కానీ ఆయన యేసయ్య అని వారు గుర్తు పట్టలేదు. ఆయన యేసయ్య అని వారు గుర్తు పట్టలేదు. ఇప్పుడు గుర్తు పట్టకపోతే వారిరువురంట మాట్లాడుకుంటున్నారంట. శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు వారి శిష్యులు మాట్లాడుకుంటున్నారు. మరి జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారి శిష్యులు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు మనమందరం బాప్తీసం పొందిన మనమందరం కూడాను ఆయన శిష్యులమా కాదా? కదా. మత్తయి వార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన 11 మంది శిష్యులకి ఏం చెప్పారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను నాకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం ఇచ్చుచు వారిని నా శిష్యులుగా చేయండి. అంటే బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన శిష్యులమే. ఇప్పుడు ఇద్దరు శిష్యులు వెళ్తున్నారు. ఈ ఇద్దరు శిష్యులు 12 మందిలో ఉన్న శిష్యులు మాత్రము కాదు. ఈ ఇద్దరు శిష్యులు వారు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు? యెరూషలేము నుండి ఎమ్మాయు గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ గ్రామానికి యేసు ప్రభు వారు వారితో కూడాను వెళ్తూ ఉన్నాడు. గమనించండి, ఆ శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? మనం అందరం శిష్యులు కదా, ఏం మాట్లాడుకోవాలి?
ఆ శిష్యులు అక్కడ ఏం మాట్లాడారంట? చదవండి. 18వ వచనంలో క్లెయోపా అనే ఒక శిష్యుడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినమున అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా. అంటే యెరూషలేములో బస చేయుచుండి అంటే వారు ఆ ఊరు సొంతలో ఉండేవారు కాదు, సొంతంగా ఉండేవాళ్ళు కాదు. కానీ ఎందుకు వచ్చారు యెరూషలేముకి అంటే అక్కడ పస్కా పండుగ జరుగుతుంది కనుక ఆ పండుగలో పాల్గొనడానికి వారందరూ కూడాను వచ్చారు. ఇప్పుడు ఆ పండుగ ముగించుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ పస్కా పండుగ రోజున ఏం జరిగిందంటే యేసు ప్రభు వారిని సిలువ వేయటం జరిగింది. ఈ యెరూషలేములో బస చేయుచుండి ఈ దినమున జరిగిన సంగతులు నీకు తెలియదా? యేసు ప్రభు వారిని సిలువ వేశారు, ఆ సంగతి నీకు తెలియదా అని ఒక శిష్యుడు మరొక శిష్యుడిని అడుగుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు వారు? యేసు ప్రభు వారి గురించి, ఆయన సిలువ మరణమును గురించి, ఆ రోజు జరిగిన సంఘటనల గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడాను యేసు ప్రభు వారి యొక్క శిష్యులమైన మనం అందరం కూడా ఎవరి గురించి మాట్లాడుకోవాలి? యేసయ్య గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం అండి. ఆయన చేసిన కార్యముల గురించి మాట్లాడాలి, ఆయన రక్షణ గురించి మాట్లాడాలి, ఆయన ఇచ్చిన విమోచన గురించి మాట్లాడాలి, విడుదల గురించి మాట్లాడి, చేసిన అద్భుతాల గురించి, చేసిన మేలు గురించి, మనము యేసయ్య గురించి ఆయన మాటలు మనం అందరం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారు, మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఎలాగ ఆలకిస్తున్నాడంట? చెవియొగ్గి ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. చెవియొగ్గి ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మీరు దేవుని ప్రభువారి యొక్క శిష్యులు అనుకుంటున్నారు, మేము ప్రభుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, బాప్తిసం పొందామనుకుంటున్నారు, బలలో పాల్గొన్నాం అనుకుంటున్నారు. కానీ మీరు ఇరువురు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో, మీరిద్దరు కలిసినప్పుడు ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ కూడా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడే మాటలు యేసుని గురించిన మాటలు అయితే అవి మనకు ఆశీర్వదకరంగా ఉండేను గాక. మీరిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మీరిద్దరూ కనీసం మీ గురించి కూడా మాట్లాడకుండా లేని వ్యక్తి గురించి, మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడుతుంటే అవి మీకు మేలు కలిగించేవేనా? ఆ మూడో వ్యక్తి యొక్క మంచి గురించి మాట్లాడితే మంచిదే. ఆ మూడో వ్యక్తి యొక్క బలహీనతల గురించి కానీ, అపనిందలు మోపడం కానీ, తప్పుడు మాటలు మాట్లాడడం కానీ, ఇటువంటివి మాట్లాడితే అవి మనకు మేలు కలిగిస్తాయా? జాగ్రత్త. మనం మాట్లాడే మాటలంట ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. యేసుక్రీస్తు వారికి ఏం చేశారో నీకు తెలుసా? తెలీదా? ఈ మాటలు మాట్లాడుకుంటూ వస్తుంటే వారు సంభాషించుకొంచుండగా యేసు తానే వారితో కూడా నడచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారితో ఎవరు మాట్లాడుతున్నారంట? ఎవరి గురించి అయితే వారు మాట్లాడుకుంటున్నారో ఆయనే వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం అండి. మనం కూడా యేసయ్య గురించి మాట్లాడుతూ ఉంటే యేసయ్య మనతో మాట్లాడును గాక. ఎవరి మాటలు మనకు ఆశీర్వాదము? యేసయ్య మాటలు మనకు, ఆయన ఒక మాట చెబితే మనకి ఆశీర్వాదం, ఆయన ఒక మాట చెబితే మనకి ఆశీర్వాదం. చూడండి, యేసు ప్రభు వారి శిష్యులు ఇదే అధ్యాయంలో లూకాసు వార్త 24వ అధ్యాయం. ఈ లూకాసు వార్త రాసింది ఎవరు? రాత్రి అనుకున్నాం కదా మనం. ఈ లూకాసు వార్త రాసింది ఎవరు? వైద్యుడైన లూకా. ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనము, అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయము మొదటి వచనం. ఎందుకంటే అపోస్తుల కార్యం కూడా రాసింది ఎవరు? వైద్యుడైన లూకా రాశాడు. ఆ రెండు వచనాల్లో కూడా లూకాసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆయన ఎవరి పేరు ప్రస్తావించారంటే ఓ థియోఫిలా, ఘనత వహించిన ఓ థియోఫిలా అన్నాడు. అంటే ఎవరు ఈ థియోఫిలా? ఏమండి, ఈ థియోఫిలా ఎవరు అంటే, థియోఫిలా అంటే అర్థం ఏమిటంటే, థియోఫిలా అంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్, లవ్డ్ బై గాడ్, దేవుని స్నేహితుడు, లేకపోతే దేవుని చేత ప్రేమించబడినవాడు. థియోఫిలా అంటే దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్, లేక లవ్డ్ బై
గాడ్, దేవుని చేత ప్రేమించబడినవాడు. అండ్ అక్కడ ఎవరో థియోఫిల్ అంటే ఎవరో వాస్తవంగా క్లియర్గా చరిత్రలో తెలియలేదు, కానీ కొంతమంది బైబిల్ పండితులు ఏమని చెప్పారంటే ఈ థియోఫిల ఎవరై ఉంటారంటే ఒక రోమా అధికారి అయి ఉంటారు. అక్కడ ఎవరు పరిపాలన చేస్తున్నారు? రోమా ప్రభుత్వం వారు పరిపాలన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి జీవితం గురించి, ఆయన చరిత్ర గురించి, అలాగనే అక్కడ జరిగినటువంటి సందర్భాల గురించి ఈయన లూకా గారు నేను మొదటి నుండి కనులారా చూసినవి తరచి వివరముగా వరుస ప్రకారముగా నీకు రాయిచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి చదువుకుందామా? ఘనత వహించిన ఓ థియోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచి మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా క్రమముగా రచించుట యుక్తమని ఎంచితిని. గమనించారా? లూకాసు వార్త చాలా క్రమంగా ఉంటుంది. లూకా ఆయన రాసినటువంటి ఈ సువార్త చాలా క్రమ ప్రకారంగా యేసు ప్రభు వారు జన్మించడానికి ముందు ఏం జరిగింది, ఆయన జన్మించే సమయంలో ఏం జరిగింది, జన్మించిన తర్వాత ఏం జరిగింది, లూకా రాసినంత వివరంగా మిగతా సువార్తల్లో మనము చూడలేము. ఎందుకంటే ఈయన ఒక డాక్టర్ గారు, ఈయన ఒక వైద్యుడు, ఆయన చాలా చదువుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు. మొట్టమొదటి ఏం జరిగింది, మొదటి రోజు ఏం జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, వరుసగా దాన్ని క్రమముగా వివరంగా రాశాడు. అద్భుత కార్యాలు జరిగిన సందర్భంలో కూడా లూకా ఆ స్వస్థతలు ఎలా జరిగాయో, అద్భుతాలు ఎలా జరిగాయో ఆయన రాసినటువంటి ఈ గ్రంథంలో చాలా వివరంగా పేర్కొన్నాడు. 24 అధ్యాయాలైనా కానీ దాని చాలా ఒక్కొక్కటి పెద్ద అధ్యాయాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన వివరంగా రాశాడు, అన్యులందరికీ బాగా అర్థమయ్యే రీతిగా రాశాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఏమేమి జరిగినాయో ఆ విషయాలు కూడా ఆయన ప్రస్తావించాడు. గమనించారా? మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్త కానీ, యోహాను సువార్తలో కానీ ఈ శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందనేది పేర్కొనలా. కానీ లూకా గారు మాత్రము తర్వాత జరిగిన సంగతులను వరుసగా క్రమముగా వివరించి చెప్పాడు. ఇక్కడ ఈ సందర్భంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము అవునుగాక అని వారితో అనెను. దిగులుపడి భయభ్రాంతులై భూతము వారికి కనబడినని, ఏం కనబడింది అనుకున్నారండి? భూతము వారికి కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములో సందేహములు పుట్టనేలా, నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి పాదములను వారికి చూపెను. అయితే వారు ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆహారము కలదా అని వారిని అడిగాను. చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ వారి శిష్యులు ఎలాగున్నారే అంటే వారు ఉన్నటువంటి ఇంటిలో తలుపులు మూసుకొని ఉన్నారంట, తలుపులు మూసివేసుకొని ఉన్నారంట, కిటికీలు మూసివేసుకొని ఉన్నారంట. ఎందుకంటే వారు యూదులకు భయపడ్డారు.
యేసు ప్రభు వారిని చంపివేశారు, సిలువేసేశారు, మనల్ని ఏం చేస్తారో ఆయన శిష్యులు అని చెబితే పేతురుని అడిగారు కదా, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవు కాదా అంటే ఏం చెప్పాడు? అమ్మాయి ఏమంటున్నావు నువ్వు? ఎవరితో? చిన్న పిల్లని. పెద్దవాళ్ళు కూడా అడలేదంట, చిన్న పిల్ల అడిగిందంట. అసలు ఆయన ఎవరో నాకు తెలిస్తే ఏమైంది? ఆయనతో పాటు నిన్ను కూడా సిలువ వేస్తామంటారేమో, చంపేస్తారేమోనని పేతురు గారు తెల్లవారక మునిపే 3 సార్లు అబద్ధం ఆడాడు. శిష్యులందరూ కూడా భయపడిపోయారు, కలవరపడతా ఉన్నారు, దిగులుతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఆ తలుపులు మూసి ఉండగా ఆ మూయబడిన తలుపుల్లో నుండి ఆయన ఆ గదిలోనికి ప్రవేశించెను. ఇక్కడికి చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి యేసయ్య ఏ దేహము కలిగి ఉన్నాడు? మహిమ దేహము కలిగి ఉన్నాడు. ఈ మహిమ దేహమునకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఆ మహిమ దేహమును తలుపులు ఆపలేవు, గోడలు ఆపలేవు, ఈ భౌతిక సంబంధమైన ఏది కూడాను ఆపలేదు. ఆయన తలుపులు మూసి ఉన్నప్పటికీ వారి మధ్య నిలిచి వారితో ఏమన్నారండి? మీకు కలవరంలో ఉన్న మీకు, దుఃఖములో ఉన్న మీకు, ఆ భయములో ఉన్న మీకు, ఆందోళనలో ఉన్న మీకు సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక. ఆమేన్. ఒకవేళ ఎవరైనా ఇటువంటి అనుభవంలో ఉంటే, కలవరములో ఉంటే, ఏ విషయంలో అయినా సరే కలవరములో ఉంటే, దుఃఖములో ఉంటే, ఏ విషయం గురించి అయినా సరే ఆందోళనలో, టెన్షన్లో ఉంటే, బాధలో ఉంటే, ఆయన మన ఎదురు కనపడగానే మొట్టమొదటి చెప్పే మాట ఏంటంటండి? మీకు సమాధానము. మీ ఆరోగ్యం గురించి కలవరపడుతున్నారా? మీ బలహీనతల గురించి భయపడుతున్నారా? మీ సమస్యల గురించి టెన్షన్ పడుతున్నారా? మీ కుటుంబం గురించి, మీ భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా? అయ్యో మా బిడ్డలండి, వారి చదువులు, ఏ కాలేజీకి వెళ్ళినా కానీ ఫీజులు చాలా చాలా అడుగుతున్నారు అంటే మా శక్తికి మించి అడుగుతున్నారు. ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఆ పిల్లలకి మా శక్తికి మించి ఫీజులు అడుగుతున్నారు. మంచి స్కూల్లో చదివిద్దామని ఆశ ఉంది కానీ చదివించే శక్తి మాకు లేకపోతుంది. ఏం చేయాలి? ఈ పిల్లల గురించి, ఈ బిడ్డల గురించి మాకు ఒక ప్రణాళిక లేకపోవడం వలన ఈ రోజున మేము తగిన రీతిగా సిద్ధపడలేదు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజు ఏమో మా శక్తికి మించి అడుగుతున్నారు. కాలేజ్ జాయిన్ చేయాలి, మంచి కాలేజ్ జాయిన్ చేస్తే మంచి చదువులు, మంచి ఉద్యోగాలు వస్తాయంట. కానీ మా శక్తికి మించినటువంటి పని మేమేం చేయాలి? ఉద్యోగాల కోసం మా బిడ్డలు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, వస్తాయో రావో, ఆందోళన, టెన్షన్, భయము. ప్రభువారు మన సమస్యలన్నిటిలో కూడాను ఆయన దూరంగా ఉండేవాడు కాదు, కానీ వారున్న చోటకి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ ఉన్న చోటకి, నువ్వు ప్రార్థిస్తున్న చోటకి, నువ్వు దుఃఖిస్తున్న చోటకి, నువ్వు కన్నీరు కారుస్తున్న చోటకి ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మీరు మనసులో ఏ టెన్షన్, ఏ ఆలోచన, ఏ భయం, ఏ బాధ, ఏ ఇబ్బంది అనుకుంటున్నారో ఆయన వాటిని వినే దేవుడు, చూసే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. చూడండి, వారి మధ్యలోకి వచ్చాయంట యేసు ప్రభు వారు. ఇంకో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి చూడండి దయచేసి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తోమా, యేసు వచ్చినప్పుడు తోమా వారితో లేకపోయెను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పాను. జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం చదివితే అక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు, ఉండాల్సింది 10 మందే ఉన్నారు. ఆల్రెడీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు 12 మంది శిష్యుల సంఖ్య 11 మందికి వచ్చింది. ఈ 11 మందిలో కూడాను దిదుమ అనబడిన తోమ అంట అందరూ రూమ్లో ఉంటే ఈయన ఏం చేశాడంట? బయటికి వెళ్ళిపోయాడంట.
యేసయ్య వచ్చినప్పుడు తోమ అక్కడ లేకపోయెను. యేసయ్య వచ్చినప్పుడు ఉండవసరం లేదా? ఏమండి, అసలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము? ఆయన కోసమే. మన జీవితం అంతా ఆయన కోసమే, మన ఆశ అంతా ఆయన కోసమే, మన ప్రయాస అంతా ఆయన కోసమే. ఈరోజు ఉదయాన్నే మనం రెడీ అయ్యి మందిరానికి వచ్చాం. ఎవరి కోసం? యేసయ్య కోసమే. దేవునికి స్తోత్రం. రాత్రి ఉపవాసం ఉండి మందిరానికి వచ్చాం. ఎవరి కోసము? యేసయ్య కోసమే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 11 మందిలో 10 మంది ఉన్నారు. దిదుమ అనబడిన తోమ ఆ వారితో కూడా లేకపోయెను. 10 మంది ఎవరిని చూశారంట? యేసయ్యని చూసాం. వారు ఆ తోమ రాగానే 10 మంది చుట్టూ చేరి ఏమంటున్నారు? తోమా, హలో బ్రో, మేము యేసయ్యని చూసాం. ఏంది? తోమ అంటున్నాడు, ఏంది? మళ్ళీ చెప్పండి. యేసయ్య చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది కదా అంటే వాళ్ళు అంటున్నారు, మేము యేసయ్యను చూసాము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ 10 మంది కలిసింది సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఈ 10 మంది ఎక్కడున్నారు? సంఘములో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. ఈ సంఘములోనికి యేసు ప్రభు వారు వచ్చారు, సహవాసంలోనికి యేసు ప్రభు వారు వచ్చారు. ఎచ్చట నా నామమున 2-3 ఏకీభించి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని ప్రభువు సెలవిచ్చారు. వారి మధ్యలోనికి ఆయన వచ్చాడు. మరి వింటారా? ఆయన వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వారితో మాట్లాడారు, వారిని దీవించారు. మీకు సమాధానము కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తే వీరు 10 మంది కూడాను చూశారు, సంతోషించారు. ఆయన ఇంకా వాళ్ళకి ఏం చెప్పాడు? ఆయన తన గాయములను చూపించారు. వాళ్ళు చాలా ఆనందభరితులైపోయారు. నిజంగా మన ప్రభువే ఆ సిలువ మేకులు కొట్టారు కదా, ఆ మేకులు కనపడతా ఉన్నాయి, గాయాలు, ఆ గుర్తులు కనపడతా ఉన్నాయి అని వారు ఆనందించారు, విశ్వసించారు, నమ్మారు. ఇంకా ఆయన వారి నమ్మకాన్ని బలపరచడానికి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఏమున్నాయంటే వాళ్ళ దగ్గర కాల్చిన చేప ముక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఎక్కువగా చేపలు తినే అలవాటు, సముద్రం పక్కనే ఉన్నారు కాబట్టి సులభంగా తక్కువ రేటుకి దొరికేది చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు, ఏదో ఒకటి చేపలు కదా, కాల్చినవి. అక్కడ యేసు ప్రభు వారు అందరికీ ఆహారాన్ని, ఆ రొట్టెలు విడిచిపెట్టినప్పుడు ఏమి ఇచ్చాడంటే చిన్నపిల్లవాడు 5 రొట్టెలు చేపలు ఇచ్చాడా, మాంసం చికెన్ ఫ్రై ఫిష్లు ఇచ్చాడా, లేకపోతే లెగ్ పీసులు ఇచ్చాడా, లేకపోతే వింగ్స్ ఇచ్చాడా? ఏమండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చూడండి, ఆ చేప ముక్కలు యేసయ్య చేతిలో పెట్టినప్పుడు ఆయన అందరికీ విరిచి వడ్డించాడు కదా. ఇప్పుడు అదే చేత్తో ఆ చేప ముక్క తీసుకొని ఆయన తింటా ఉంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏమంటున్నారు? భూతం అనుకున్నారు. ఆయన చూసి భూతం అనుకున్నారు. ఇప్పుడు ఆయన తింటా ఉంటే భూతం కాదయ్యా, మన యేసయ్యే. గట్టిగా చెప్పకూడదు, యేసయ్యకే మహిమ చెల్లిద్దామా? తోమా, మేము యేసయ్యని చూసామయ్యా, ఆయన తన గాయాలు మాకు చూపించారు. చేతుల్లో గాయాలు ఉన్నాయి, డొక్కలో గాయం ఉంది. ఆయన మాతో మాట్లాడారు, మమ్మల్ని దీవించారు. ఇంకంతేకాదు, మీ దగ్గర ఏమున్నాయి అంటే కాల్చిన చేప ముక్కలు పెట్టాము, అవి కూడా తిన్నాడయ్యా. ఊరికేవయ్యా బాబు, 10 మంది చదువుతున్నారు ఒకరికి. మీరు ఏం చూసారో ఏం చెప్తారో నాకు అనవసరం. నేను గనక నమ్మాలంటే యేసయ్యను చూస్తేనే నమ్ముతా. ఆయన చేతుల్లో గాయాల్లో నా వేలి పెట్టి చూస్తేనే నమ్ముతా. ఆయన డొక్కలో గాయం ఉందన్నారు కదా, ఆ గాయంలో నా వేలు కాదు, నా చేయి పెట్టి చూస్తాను, అప్పుడే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను. గమనించండి, తోమ వారితో లేకపోవటం వలన ఏమొచ్చిందంటే మొట్టమొదట అవిశ్వాసం వచ్చింది. సహవాసములో ఉంటే దేవుడు మన విశ్వాసాన్ని బలపరచును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా.
ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి. ప్రభువా, ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభా, మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.